హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీహా ఛానల్. ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్న రెసిపీ వచ్చేసి పొట్లకాయ కూర అండి. పొట్లకాయని ఎలా చేయాలో చాలామంది తెలీదు. సో అందుకని నేను చాలా సింపుల్ వేలో చూపిస్తున్నాను. ఇప్పుడు కర్రీ చేయడానికి నేను స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకున్నానండి. దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. దాని తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. ఇవి కొంచెం వేగనివ్వాలి. చాలా ఈజీగా అయిపోతుందండి. ఇప్పుడు దాంట్లోనే కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసి వేపుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం వేగనివ్వాలండి. ఇవి వేగాక మనం దీంట్లో పచ్చిమిర్చి ముక్కలు అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నాం. ఇప్పుడు దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొంచెం పసుపు వేసి దీన్ని కూడా కొంచెం వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చిదనం పోయే వరకు వేయించుకోవాలండి. నేను పొట్లకాయని కట్ చేసి పెట్టుకున్నానండి. ఇది కడిగేసి తర్వాత దాని లోపల ఉన్న సీడ్స్ తీసేసాను. మీకు కావాలంటే ఉంచేసుకోవచ్చు, పర్లేదు. ముదిరినవైతే తీసేసుకోండి. ఇంకా లేతగా ఉంటే ఉంచేసుకున్నా పర్లేదు. నేనైతే తీసేసాను. ఆ ముక్కల్ని నేను ఇలా పోపులో యాడ్ చేశానండి. పోపులో వేసుకొని కొంచెం సాల్ట్ వేసి కలిపేసామనుకోండి, ఈ ముక్కలు త్వరగా ఉడికిపోతాయి. పొట్లకాయ అనేది చాలా ఫాస్ట్గా కుక్ అవుతుందండి. ఇలా 1 నిమిషం పాటు మూత పెట్టాక దీంట్లో టమాటా ముక్కలు వేస్తున్నాను. టమాటా ముక్కలు వేశాక మళ్ళీ మూత పెట్టుకున్నామనుకోండి, 2 ఒకేసారి ఉడికిపోతాయి. సో చూడండి, ఇవి 2 ఆల్మోస్ట్ ఉడికిపోయాయండి. దీన్ని నేను 1 నిమిషం పాటు మళ్ళీ మూత పెట్టేసాను. ఇప్పుడైతే కంప్లీట్గా కుక్ అయినట్టే. ఇప్పుడు దీంట్లో నెక్స్ట్గా కారం వేస్తున్నానండి. మన కర్రీకి సరిపడా కారం వేసుకోవాలి. మీరు పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు. ఈ కారం అవాయిడ్ చేసి ఇంకా కర్రీకి సరిపడా కారం వేసుకున్నాక ఇలా కలిపేసుకొని మూత పెట్టుకున్నామనుకోండి, ఒక 2 మినిట్స్లో మనకు ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇక కర్రీ కంప్లీట్గా అయిపోయినట్టే. తర్వాత మనం కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది. చాలా తొందరగా అయిపోయిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎలా చేయాలి అని కంగారు పడే వాళ్ళకు ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్ వేలో పొట్లకాయ కూర అనేది రెడీ అయిపోయింది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.